గల్ఫ్ కంట్రీస్లోన బతుకుతున్నటువంటి భారతీయులకు ముఖ్యంగా పొట్ట చేత పట్టుకొని కూలి కోసం కూటి కోసం ఏదో ఒక బతుకు తెరువు తాము అక్కడ వెళ్ళి పనిచేస్తే ఇక్కడైనా తమ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందేమోనని తెలంగాణ, ఆంధ్ర లాంటి తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం ఇండియాలో ఉన్నటువంటి చాలా పావర్టీ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి బడుగు బలహీన కార్మికులు ఎందరో వలస జీవులుగా మారి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తూ అక్కడ షేక్లతో మోసపోయి వాళ్ళు పాస్పోర్ట్లు లాక్కొని వాళ్ళ జీవితాలను కబళించేసి వాళ్ళని ఎక్కడ కదలనివ్వకుండా అష్టదిగ్బంధం చేసి జలగల్లా వాళ్ళ రక్తాన్ని పీల్చేస్తున్నటువంటి ఆ దుర్మార్గపు దృశ్యాల నుంచి బయటపడేందుకు సౌదీ అరేబియాని ప్రకటించింది ఇక మీద కఫాను రద్దు చేస్తున్నాము అని. కఫా రద్దు చేయడం అనేది ఒక భారతీయులకే కాదు, దక్షిణాసియాలో ఉన్నటువంటి చాలామంది బడుగు బలహీన కార్మికులకు ఇది ఒక తీపి వార్త, శుభవార్త. ఇంతకు కఫా అంటే ఏంటి? ఈ కఫా ఎందుకు వచ్చింది? దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇది ఆశిస్తున్న ప్రయోజనం ఏంటి? దీనివల్ల ఎవరికి లబ్ధి చేకూరింది అంటే 1950లోన ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కఫా అనే చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే అప్పుడు అరేబియా, సౌదీ అరబ్ కంట్రీస్లోన చమురు నిక్షేపాలను కనుగొన్నప్పుడు అక్కడ కార్మికులు మ్యాన్ పవర్ కావాల్సి వచ్చింది. మ్యాన్ పవర్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి అంటే ఎక్కడైతే పాపులేటెడ్ కంట్రీస్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే పావర్టీ ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి జనాలను వలస తెచ్చుకోవడం మొదలుపెట్టారు. అందుకోసమే షేకులు వీళ్ళందరూ కూడా, సౌదీ సాహిబులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే భారతీయులు ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో ఉండేటువంటి కార్మికులకు జీతం ఇస్తామని, ఎందుకంటే ఇండియాలో కంటే కూడా కాస్త ఎక్కువ ఇస్తాము అనడంతో సరే అక్కడ పోతేనైనా మన కుటుంబం బాగుపడుతుందేమోనని చాలామంది వెళ్ళిపోయారు. గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి చాలా దయనీయమైనటువంటి దరిద్రమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళ కథలు, గాథలు, దీనగాథలు మనకు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పాస్పోర్ట్లు లాగేసుకుంటారు, వాళ్ళని కట్టు బానిసల్లాగా చేస్తారు, వాళ్ళ రక్తాలని పీల్చేస్తుంటారు, వాళ్ళకి బయట ప్రపంచం తెలియనివ్వకుండా వాళ్ళను శక్తి సామర్థ్యాలన్నింటినీ హరించి వేస్తారు. అందుకే అంటారు చూడు, ధనిక స్వామికి దాస్యం చేసే బలహీనులు అని. కర్షక వీరులు, కార్మిక వీరులను శ్రీశ్రీ అన్నట్టుగా ఈ బానిస బతుకులు బతికేటువంటి వాళ్ళు, అణగారిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళు జీవితంలో అన్నీ కోల్పోయినటువంటి, ఇంకా వెలుగురేఖ లేదు, మా జీవితం ఇక్కడే సమాధైపోతుందేమోనని బాధపడి కుమిలిపోయేటువంటి చాలామందికి కూడా ఇదొక శుభవార్త. ఎందుకంటే భారతదేశంలో అయిన వాళ్లకు మరణ వార్త విన్నా, లేకుంటే వాళ్ళకి అనారోగ్యమైన, కుటుంబంలో ఎవరికైనా విపత్తు వచ్చినా కూడా వెళ్ళడానికి వీలైనటువంటి పరిస్థితి కల్పించారు అక్కడి షేకులు. ఆ పరిస్థితి నుంచి తప్పించడానికి తొలిసారిగా అరబ్ కంట్రీ సౌదీ అరేబియా వాళ్ళు పెద్ద అడుగు తీసుకున్నారు, విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకున్నారు. అదే కఫా చట్టం రద్దు. 1950లో ప్రవేశపెట్టిన ఈ చట్టం ఏం చెబుతోంది అంటే, ఎవరినైతే మ్యాన్ పవర్ తెచ్చుకుంటారో, అరబ్ కంట్రీస్లో ఉండేవాళ్ళు ఎవరైతే మ్యాన్ పవర్ని తెచ్చుకుంటారో అది మొత్తం వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. వాళ్ళు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ చేత ఊడిగం చేయించుకోవచ్చు, వాళ్ళ పాస్పోర్ట్లను లాగేసుకోవచ్చు, వాళ్ళ జీవితాలను కబళించవచ్చని చట్టబద్ధం చేసిన సందర్భం అది. ఎందుకంటే అప్పట్లో మ్యాన్ పవర్ లేదు, వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి. ఇక్కడ బోల్డ్ అంత మ్యాన్ పవర్ ఉంది కాబట్టి వీళ్ళని అక్కడికి వలస జీవులుగా తీసుకుని వెళ్ళిపోయారన్నమాట. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అరాచకాలు, అకృత్యాలు అన్నీ ఇన్నిగా ఎంతోమంది అనామకులుగా దిక్కులేని చావులు చచ్చిన వాళ్ళు ఉన్నారు సౌదీ కంట్రీస్లోన. ఈ కూలీ నాలీలుగా వెళ్ళినటువంటి వాళ్ళు. సో నరాల బిగువు కరాల సత్వ వరాల వర్షం కురిపించాలని గనిలో వనిలో కార్ఖానాల్లో అన్నట్టుగా పాపం వాళ్ళు అక్కడ ఎక్కడో పెట్రోల్ బంకుల దగ్గరనో, ఇళ్లలోనో, ఇంకొక చోటో చమురు తీస్తూనో చాలా 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 నీలి బ్లూ కాలర్ జాబ్స్ చేస్తూ, లెబోరియస్ జాబ్ చేస్తూ ఒళ్ళు హూనం చేసుకుంటున్న వాళ్ళపైన కాసింత కూడా కనికరం లేనటువంటి బతుకులు బతుకుతున్న ఆ సందర్భం నుంచి కొద్దిగా ఊపిరి తీసుకునేటట్టుగా మారింది. సో ఈ కఫా చట్టం ద్వారా, రద్దు చేయడం ద్వారా ఇక పాస్పోర్ట్లు లాక్కునే ప్రక్రియ అంటూ ఏమీ ఉండదు. ఇష్టం వచ్చిన రోజులు వాళ్ళు ఉండొచ్చు, తర్వాత వాళ్ళు వచ్చేయచ్చు. వాళ్ళని అడ్డుకునే శక్తి ఏ షేకులకు కూడా ఇక మీద ఉండదు. మరి ఎందుకు ఇలా చేశారు? ఈ కఫా చట్టం ఎందుకు ఇలా చేశారు అని, కఫా ప్రకారం ఉద్యోగం కోసం దేశం విడిచి వెళ్ళే వాళ్ళకి ఇలా ఉంటుంది. సో అంటే ఇది ఎందుకు చేశారంటే, ఇప్పుడు
సౌదీ అరేబియా కంట్రీస్ ఏమనుకుంటున్నాయంటే చమురు నిక్షేపాలపైనే ఆధారపడి బతకడం కొద్దిగా తగ్గించుకోవాలి అనుకుంటున్నాయి. దట్ ఈస్ ది మెయిన్ థింగ్. తగ్గించుకోవాలంటే ఇతరత్ర వనరులు, ఇతరత్ర ఉపాధి మార్గాలు, ఇతరత్ర తమ దేశాన్ని ఎలివేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశానికి ఎవరైనా రావాలంటే ఎందుకు వస్తారు? అక్కడ సరైన వనరులు ఉంటే, జీవన వ్యవహారం బాగుంది అనిపిస్తేనే వస్తారు, లేకుంటే ఎవరు రారు. సో ఇక్కడ కూడా ఏంటంటే తమ జీవితాన్ని మెరుగు చేయడానికి, అంటే అట్రాక్ట్ చేయడానికి, టు అట్రాక్ట్ ఫారినర్స్. చాలామంది ఏమనుకుంటారు, అక్కడ కఫా చట్టం ఉంది, మనుషుల్ని యంత్రాలలాగా చూస్తారు, మనుషులను మానవతా దృష్టితో చూడరు, అలాంటి దేశాలకు మేము ఎందుకు వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది వెళ్ళరు కూడా. ఇంకా దిక్కు మొక్కు లేని వాళ్ళు, మరో దారి లేని వాళ్ళు మాత్రమే అటు వెళుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేశారంటే తమ దేశపు మరకను తుడిచిపెట్టుకొని తాము మారిన మనుషుల్లాగా నిలబడడం కోసం ఈ కఫా చట్టాన్ని రద్దు చేశారు. ఇలా రద్దు చేయడం వల్ల వనగూరే ప్రయోజనం ఏంటంటే అది సౌదీ అరేబియాకే వనగూరుతుంది. ఏంటి అంటే వాళ్ళకి మీదట ఎవరిని కూడా నిర్బంధంగా పని చేయించుకునే పరిస్థితి ఉండదు. ఇష్టమున్న వాళ్ళు ఇష్టమున్న రోజులు పని చేయొచ్చు, ఆ తర్వాత వాళ్ళు పని మానుకొని వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. పాస్పోర్ట్లు అవన్నీ కూడా లాక్కోవడానికి వీల్లేదు. చట్టబద్ధంగా అవన్నీ కూడా తప్పుగా మారిపోతుంది. ఇంతకాలం చట్టబద్ధంగా ఉన్న విషయం ఇక మీద చట్టబద్ధంగా ఉండదు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే అదే చెప్పాను కదా, చమురు నిక్షేపాలపైన ఆధారపడడం తగ్గించుకోవాలి అంటే ఇతరత్ర పనులు కల్పించాలి, ఇతరత్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి. ఆ తర్వాత వేరే ఉపాధి, అంటే దేశం అభివృద్ధి చెందడానికి వేరే మార్గాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిపైన ఆంట్రప్రెన్యూర్షిప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే సమగ్రాభివృద్ధి, దేశ సమగ్రాభివృద్ధికి హేతుబద్ధమైనటువంటి ఎన్నో ప్రగతి పనులు చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి కఫా చట్టం ప్రతిబంధకంగా మారుతున్నందున దాన్ని ఇవాళ రద్దు చేశారు. సో ఇదండి భారతీయులకు, దక్షిణాసియా ప్రజలకందరికీ కూడా తీపి వార్త, శుభవార్త. ఈ వార్త వలన హ్యాపీగా వాళ్ళ ఆ దేశానికి వెళ్ళొచ్చు, మన వాళ్ళు పని చేయని వాళ్ళు చేయొచ్చు, పాస్పోర్ట్లు అవన్నీ కూడా తమ దగ్గర భద్రంగా పెట్టుకోవచ్చు, మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చేయచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు కలిపింది. చూద్దాం ఈ కఫా చట్టం రద్దయిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏంటి, ఏం కథ. బయటికి రాక తప్పదు. ఎందుకంటే దేశం సాంకేతికంగా పురోభివృద్ధి జరిగిన తర్వాత ప్రపంచం కుగ్రామంగా మారిపోయిందని అంటాం కదా. సో ఈ కుగ్రామంగా మారిపోయిన తర్వాత ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు ఇక్కడికి చేరవేయడానికి క్షణాలు చాలు. ఇంటర్నెట్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏ చిన్న విషయమైనా బట్టబయలైపోతుంది. కాబట్టి కఫా చట్టం రద్దయిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు మెరుగవ్వా అనేది మనం వేచి చూద్దాం. మంచి జరుగుతుందని అనుకుందాం. శుభం భూయాత్. దిస్ ఈజ్ రామ్ దుర్గం మస్తాన్ సైనింగ్ ఆఫ్.